శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ కూడా అండి, ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. సో మీకు ఏమైనా జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీరు నేను చెప్పిన నెంబర్కి లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా మీరు పంపించే జాతకాలు పరిష్కార మార్గాలు చెప్తామండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా ఉండాలి. చక్కగా మనం చెప్పుకోవచ్చు. అలా మ్యాచింగ్ అంటారు కదా, వధూవారుల యొక్క జాతకాల పరిశీలన, అది కూడా మనం చేస్తాము. నేనే చేస్తాను. మీరు పర్సనల్గా టచ్లో ఉంటారండి. నేను టచ్లో ఉండడం కాకుండా మీరు కనుక ఫోన్ చేస్తే నేను బిజీగా ఉన్నా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వెంటనే మీకు ఫోన్ చేస్తాను. నేను షూటింగ్స్లో ఉన్నా, జాతకాలు చెప్తున్నా, నేను మీకు అటెండ్ అవ్వలేకపోవచ్చు. ఏదేమైనా నేను చెప్పేవన్నీ కూడా శాస్త్ర ప్రకారము మా ఎగ్జామ్ ఎఫర్ట్స్ తోటి నేను చెప్తున్నాను. జాతకాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వరకు మాత్రమేనండి. భయపడాల్సిన అవసరము, చింతించవలసిన అవసరము, అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ గ్రహాలైనా మన ప్రాణహాని ఏమాత్రం చెయ్యవు. కాకపోతే తెలుసుకోవడం కోసం మాత్రమే నేను ఇవన్నీ కూడా చెప్తాను. అందరూ కూడా దయతో స్వీకరించవలసిన ప్రార్థన. పైగా అంటే స్వీకరించవలసిన ప్రార్థన అంటే మీరు జాగ్రత్తగా చూడండి తప్ప మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవడం అటువన్నీ ఉండకూడదు. యాక్షన్ తీసుకోవడం అంటే మీకు మీరు భయపడిపోవడము ఇవన్నీ అదేం లేదు. అన్ని గ్రహాల గురించి ప్రభావం తెలుసుకుంటాం అంటే అంతేకాదు. సరే అది పక్కన పెడితే నేను నా వీడియోస్ చెప్పినవి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం జూలై 6th నుంచి 12th వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఏమి ఇస్తారు, మనం ఎట్లా ఉండబోతున్నాం అనేది మనం తెలుసుకుందామండి. మీనరాశి వాళ్ళకి కష్టే ఫలి అంటారండి. కష్టపడందే ఏ ఫలితమూ రాదు. పైగా మీ పనులు మీరే స్వయంగా నిర్వర్తించగల సామర్థ్యము సమర్థత మీకు కలిగి ఉన్నారు. కాబట్టి శనీశ్వరుడు మిమ్మల్ని కష్టపడి పని చేసేట్టుగా చేస్తుంటాడండి ఆయన. అలాగే ప్రయాణాలు కూడా మీకు అలాగే అధికంగా ఉంటాయి. బహుశా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడమో, ఆభరణాలు కానీ వస్తువులు కానీ మీరు బట్టలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా మీకు ఒక డెడికేటెడ్నెస్ ఎక్కువ. ఏ పని అయినా సరే విజయం సాధించి తీరాలంటారు, అలాగే చేస్తారు. పైగా రవి గురులు చతుర్థ భావంలో ఉన్నారు కాబట్టి సంగీతంలో మీకు మీరే సాటి అనిపించుకుంటారు. అద్భుతం అండి. సంగీత విద్య బాగా వస్తుంది. అలాగే పంటలు బాగా పండడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులకి డబ్బులు అంటే పంటలు పండకపోయినా రైతులకి బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ తల్లిగారిక ప్రేమాభిమానాలు పొందుతూ హాయిగా ప్రశాంతంగా ఉంటారు. పైగా చతుర్థ భావంలో గురువు ఉన్నారంటే బంగారు ఆభరణాలు చేయించుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. లేకపోలేదు, బంగారు ఆభరణాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. పంచమంలో బుధుడు కర్కాటక రాశి ఉన్నాడంటే ఆడపిల్ల కలగడానికి అవకాశం ఉంది. అంటే జనరల్గా ఆ లక్ష్మీదేవి ఇంట్లో పడడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, పంచమ భావంలో బుధుడు ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలోనూ, కళారంగంలోనూ, నృత్య కళాకారులకి అంటే డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటారు వాళ్ళకి, తర్వాత వాయిద్య కళాకారులకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, అలాగే సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ఉన్నటువంటి యాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా బుధుడు చాలా అద్భుతం ఫలితాలు ఇస్తాడండి. అద్భుతం. పైగా మంచి మంచి డ్రెస్సులు, ఆభరణాలు కొనుక్కోవడం చేస్తూ ఉంటాడు ఆయన, పంచమభావం బుధుడు. అలాగే బుధుడు వల్ల స్టాక్ మార్కెట్లలో బిజినెస్లో బాగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు బాగున్నాయండి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం. అన్నిటికంటే మించిది అంటే కుజుడు 6వ భావంలో కేతుతో కలిసి కేతుతో ఉన్నాడు. అంటే కేతు ఉండడం వల్ల మీరు రియల్ ఎస్టేట్ రంగంలో భూములు, అపార్ట్మెంట్స్, బిజినెస్లు ఉన్నారనుకోండి, అవి అమ్ముడిపోతుంటాయి. అలాగే ధైర్యంగా ముందుకెళ్ళిపోతుంటారు, భయపడరు. లా సంబంధించిన విషయాల్లో, కోర్టు సంబంధించిన వ్యవహారాలు అంటారు కదా, వాటిలో మీరు విజయం సాధిస్తుంటారు. మేనమావులు చాలా బాగుంటుంది. శత్రు భయం లేకుండా, రుణ భయాలు లేకుండా దిగ్విజయంగా ముందుకు దూసుకుపోతూ ఉంటారు. పైగా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనూ లేకపోతే ఇంటర్వ్యూస్లోనూ మీరు గెలుస్తారు. అంతేకాకుండా చాలామంది కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి. 6వ భావం కుజుడు కూడా కొంతమందికి పదవులు రావడానికి పదవులు అంటే రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. కానీ మీ భార్యాభర్తల విషయంలో కొద్దిగా
అన్యోన్యత లోపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళు మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండానండి ఈ దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా అష్టమ భావం చాలా క్లియర్గా ఉంది. అంటే సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు అని అర్థమవుతుంది. రబస్ట్ హెల్త్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఆహార అలవాట్లు చక్కగా మీరు ఉంటాయి అని అర్థమవుతుంది. అంతేకాదండి ఈ లా సంబంధించిన విషయాల్లో కూడా మీరు గెలుస్తారు. అష్టమ భావం కూడా బాగుంది, భాగ్యస్థానం కూడా బాగుండాలి. అంతేకాకుండా తలవంతలకు వచ్చే ధనయోగం ప్రాప్తి బాగా కలుగుతుంది. 6వ తారీఖు మరింత విశేషమైన స్పందన ధనము కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో భూములు అమ్ముడుపోయే విషయంలో బాగా ముందంజలో ఉంటారు. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. భూములు కానీ అపార్ట్మెంట్స్ కానివ్వండి, అలాగే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. పుణ్యక్షేత్ర దర్శనాలు విపరీతంగా చేసుకుంటారు. ఏదైనా ప్రొఫెషన్ థ్రిల్లర్ అంటే ఏంటంటే మీ ఉద్యోగంలో థ్రిల్లింగ్ ఉంటుందండి, హాయిగా. ఎందుకంటే కష్టపడతారు కాబట్టి దానికి సంబంధించిన ప్రతిఫలం మీకు చేకూరుతుంది. పైగా 9, 10 తారీఖుల్లో గురుదృష్టి, రవి దృష్టి, 10th హౌస్ని చూసుకోవడం వలన చాలా పైగా గజకేసరి యోగంలో ఉండడం వల్ల. గజకేసరి యోగం అంటే గజము అంటే ఏనుగంత బలం కలవాడని, సింహం అంత పరాక్రమం కలవాడని అంటాం కదా. అలాగా మీకు ఉన్నాయండి. మీకు అద్భుతంగా ఉన్నారు. మీరు చాలా ప్రొఫెషనల్గా మీరు చాలా బాగా ఉన్నతంగా రాణిస్తారు. వస్తే ప్రమోషన్స్ వస్తాయేమో చూసుకోండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, వేదశాస్త్రంలో ఉన్న వాళ్ళకి, ఆగమశాస్త్ర కోవిదులకి, అలాగే అడ్వకేట్స్కి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఇలా నాకు తెలిసి చెప్తున్నారు అనుకోండి, ప్రొఫెసర్స్కి, వీళ్ళందరికీ ఇక్కడ 10th భావం బాగుంటే విన్నతంగా రాణిస్తారన్నది సందేహం లేదండి. చాలా అద్భుతంగా ఉంది. భాగ్యస్థానం అదే 10th హౌస్ అండ్ అష్టమ స్థానం మీకు చాలా వెరీ గుడ్, చాలా బాగుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటూ చక్కగా ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ హాయిగా ఉంటారు మీరు. అలాగే 12వ భావంలో రాహు అంత అద్భుతమైన వాడు కాదు కదండి. దూరం బంధువులు చనిపోవడమో, అంటే దూరం బంధువులకి ఒంట్లో బాగుండకపోవడమో, చెడు వార్తలు వినడమో జరుగుతుంది. రాహు ప్రభావం వల్ల, రాహు గురుదృష్టి, అలాగే కుజదృష్టి వల్ల సన్మానాలు జరుగుతాయి. విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది. కొంతమంది అయితే రాహు ఒక్కడే 12వ భావంలో ఉంటే హాస్పిటలైజేషన్ అవుతారంటారు ద్వారా హాస్పిటల్కి వెళ్ళడము, అక్కడ అడ్మిట్ అవ్వడం అలా అటువంటి కొంతమందికి ఉంటుంది హెల్త్ ఇష్యూస్ వలన. కానీ గురు ప్రభావం కదా ఉండడం వలన నిజంగా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వెనక్కి వచ్చేస్తారు ఇంటికి, భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మీకు మీ రాశి వారికి ఉందండి. మీ మీనరాశి వారికి ఆ రాహుకేతుల మధ్యలోనే ప్లానెటరీ పొజిషన్ అంతా ఉండిపోవడం వల్ల అంత అద్భుతంగా ఉండదు. రాహుకి కేతువుకి పూజ చేయించుకోవడం వల్ల, రాహుకేతువులకంటే అమ్మవారి దర్శనం చేసుకోవడము, అమ్మవారికి పూజలు వలన, అలాగే కేతు 6వ భావంలో ఉండడం వల్ల, ఈ రాహుకేతు వల్ల మీకు కరెక్ట్గా ఉంటుంది. మంచిది, భయపడాల్సిన అవసరం లేదండి, చక్కగా ఉంటుంది. కాకపోతే అంటే మీరు పూజలు చేసుకుంటుంటే దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటాము. శనీశ్వరుడికి మాత్రం మర్చిపోకూడదండి. ఆయన్ని సర్వదా పూజిస్తూనే ఉండాలి. మీకు ఆయన స్తోత్రాలు కూడా తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చక్కగా ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః అని మూలమంత్రం చెప్పించిన శని యొక్క ఆశీర్వచనాలు మనకి ఎప్పుడూ దక్కుతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి, ఏం చేస్తే మనకి బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుందండి. అప్పుడు మనం ఏం చేద్దాం, ఏం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారం రోజులు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే గ్రహాలన్నీ ఉండిపోయాయి. ఎక్సెప్ట్ చంద్రుడు బయటకు వచ్చేస్తుంటాడు. ఉండిపోవడం వల్ల ఎప్పుడూ కూడా రాహు దగ్గర నుంచి సవ్యకాల సర్పదోషంలో ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్స్ అంతా. అదే ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అమ్మవారి యొక్క కళ్యాణాలు చేయించుకోవడము, అలాగే పౌర్ణమి పూట కానీ లేకపోతే అమావాస్య పూట కానీ చండీ హోమాలు చండీ హోమం చేయించుకుంటే అమ్మవారికి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. రాహువులో వచ్చే దోషాలు పరిహారం అయి తీరుతాయి కూడా. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కేతువు సింహరాశిలో కుజుడితో కలిసి ఉన్నాడు, సర్పదోషం. ముగ్గురు అలాగే ఉన్నారు. ముగ్గురు అంటే రాహువు, కేతువు, కుజుడు కూడా. ఇలా కుజకేతువులు సింహరాశిలో ఉన్న వాళ్ళకి అంటే మంచిదే, కానీ చిన్నపాటి దోషం కూడా. కాబట్టి మనం కేతువు కంట్రోల్కి రావాలంటే గణపతి ఆరాధన, నిత్యము గణపతి పూజించడం. కొంతమంది అయితే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు, అది పవర్. అయితే లక్ష్మీ గణపతిని పూజిస్తారు, అదొక అద్భుతం. అయితే గణపతిని ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి పూట ఆరాధన చేసుకుంటూ మీ పేరున పూజలు చేసుకుంటూ ఉంటూ స్వామివారికి గరికి సమర్పించుకుంటూ ఉంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదండి. పైగా కుజుడు కూడా ప్రభావం మీకు ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా
చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క దోషం కూడా మీ మీద ఉందండి, మీ రాశి వారికి ఉంది. కాబట్టి శనీశ్వరుని ఎప్పుడు వదలకూడదు, తైలాభిషేకాలు చేసుకుంటూనే ఉండాలి. అలాగే ఆయన స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అలాగే అక్కడ మీకు పూజ చేయించినటువంటి బ్రాహ్మణ వారికి దక్షిణ ఇస్తూ ప్రదక్షిణ చేస్తూ మీరు అలా ఉంటే చక్కని ఫలితాలు మీకు వచ్చి తీరుతాయండి, అందులో డౌటే లేదు. పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారు కూడా తమలపాకులతో పూజించడం వలన, ఆయన్ని సింధూరంతో సమర్పించడం వలన, అలాగే స్వామివారికి అప్పాలు సమర్పించడం వలన, అలాగే చేసుకుంటుండడం వల్ల శనీశ్వరులో వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అవుతాయి. అంతేకాదండి, మెయిన్ ఇంపార్టెంట్ అంటే శివాభిషేకాలు. శివాభిషేకం మన అందరికీ కుదరదు కదండి. కానీ శివుడి దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా శివుడికి మల్లెపూల మాల సమర్పించడము. అయితే మన ఇంట్లో అవకాశం ఉంటే మల్లెపూలతోటి స్వామివారికి పూజ చేసుకోవడము, తులసి దళాలతోటి, తులసి మాలలు కూడా చేయించండి, తులసి దళాలతోటి, అలాగే మారేడు దళాలతోటి పూజ చేస్తే స్థిర లక్ష్యం మన ఇంట్లో ఉంటుంది అంటాం కదా. అలాగే ఈ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా చాలా పరిహారం అయ్యి సకల కార్యాలు సిద్ధిస్తాయండి. ఈ 12 రాశుల వారు కూడా, అంటే మేషం నుంచి మీన రాశి వారి వరకు కూడా ఈ దోషాలు పరిహారం అవడానికి మీకు చేతనైంది చేయండి. జనరల్గా పరిహారాలన్నీ చాలా పరిహారాల వల్ల మీ దోషాలు కూడా చాలా కంట్రోల్ అయిపోతాయి. సో మీ అందరికీ చాలా బాగుండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ స్పీడ్గా ఉంటూ చక్కగా రాణించాలని, రాణిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.